వాళ్ళు ఈ రోజు అందరూ వదిలిపెట్టారు. నీ బంధువులు, స్నేహితులు, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు తినడానికి వచ్చిన వాళ్ళు, అన్ని ఉన్నప్పుడు నీ దగ్గర అనుభవించడానికి వచ్చిన వాళ్ళు, ఏమీ లేనప్పుడు ఒంటరి వాడిగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, పట్టుకో యేసయ్యను గట్టిగా. ఈ ఓటను మాత్రం వదిలిపెట్టదు. నువ్వు యేసయ్యను మాత్రం విడిచిపెట్టదు పరిస్థితులలో. అయినా మనుషులందరూ నెట్టి నేను గోతులో పడేశారా? నువ్వు నీటి ఓట దగ్గర ఉన్నావో లేదో చూసుకో. దేవుడు నిన్నే ఒక రోజున ప్రపంచానికి ఎలా మారుస్తాడు. ఆయన దీవెనకరంగా మారు. ఎవరైతే నేను తృణీకరించారో వారే నీ పాదాల దగ్గరికి వస్తారని బైబిల్లో రాయబడింది. దేవుడు తీసుకొస్తాడు వాళ్ళని నీ దగ్గరికి. ఈ రోజు నేను ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ఎవరైతే నేను కాదంటున్నారో, ఎవరైతే నేను కాదని నెట్టేశారో పక్కకి, రిమెంబర్ మై ఫ్రెండ్, గాడ్ ఈస్ గోనా ఎగ్జాల్ట్ యు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ లైఫ్. వారి జీవితాల ముందే దేవుడు నిన్ను హెచ్చించడానికి అని ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచంలో డబ్బు గాని, అందము గాని, హోదా గాని, స్నేహితులు గాని, బంధువులు గాని, లోక సంబంధం అనుభవాలు గాని ఇవ్వలేని సంతృప్తి నా యేసయ్య దగ్గర ఉంది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక.